పంచేంద్రియాల్లో ప్రమాదకరమైంది ఏది? కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే దైవశక్తి అంటాం. అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తోంది. దాన్నే మనసు అంటాం. మనసు ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంతకాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. మనం ఊపిరి తీస్తున్నంతకాలం ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది. మనసు సముద్రం లాంటిది. సముద్రం అనంతమైనది, అపారమైనది, లోతైనది. సముద్రంలో జలచరాలుంటాయి, జల సంపదలుంటాయి, అమృతం, హాలాహలం అక్కడి నుంచే పుట్టాయంటాయి పురాణాలు. సముద్రంలో నుంచి ఉప్పెనలు వస్తాయి. సముద్రం అందమైనది, కల్లోలమైనది. చెలియలి కట్ట దాటనంత వరకు సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు. మనసు అంతే. మనసు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు, ప్రపంచాన్ని భస్మం చేయగలదు. మనిషిలో సత్వగుణం అమృతం. సత్వగుణం పెంచుకుంటే మనిషి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. తమోగుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డ పనులే. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ప్రపంచంలో విషయాలన్నీ మనసును చేరతాయి. మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలున్నాయి. ప్రపంచంలో ప్రతి దృశ్యాన్ని కన్ను ఆకర్షిస్తుంది. అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది. చెవి మంచి చెడు శబ్దాలను వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి చెడును విడిచిపెట్టగలిగితే మనిషి ఉన్నతుడవుతాడు. ముక్కు సువాసనలే పీలుస్తుంది, దుర్వాసనలను ఎలాగూ పీల్చదు. జిహ్వ రుచులను కోరుతుంది. దీంట్లో తినరానివి తినకూడదని విడనాడితే మనసు నిర్మలమవుతుంది. చర్మం సుఖాన్ని కోరుతుంది. చాలా పంచేంద్రియాలు మనిషి మనసును మంచి చెడుల వైపు ప్రేరేపిస్తాయి. పంచేంద్రియాల్లో ప్రమాదకరమైనది నోరు. ఇది రెండు పనులు చేస్తుంది. తింటుంది, మాట్లాడుతుంది. రెండు మితమైనప్పుడే మనసు సత్వ సంపన్నమవుతుంది. అప్పుడే సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్వర్గాల అదుపు పెరిగి మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది. ధర్మరాజు జూదమాడాడు. ఆస్తిపాస్తులను, భార్యను పణంగా పెట్టాడు. పరాజితుడయ్యాడు. అతడిలో తప్పున్న లోకం అతన్ని పన్నెత్తు మాటనలేదు. కారణం ఆయన మనసు వెన్నలాంటిది. దాన ధర్మాలు చేస్తాడు. దైవభక్తి కలవాడు. దుర్యోధనుడు అసూయాపరుడు కావటం, ధర్మ వ్యతిరేకమైన పనులు చేయటంతో అతడు లోకనిందితుడయ్యాడు. కారణం అతడి మనసు. సకల శాస్త్ర పారంగతుడు, పరాక్రమశాలి, సకల సంపన్నుడు రావణుడు మనసు చెడ్డతనం వల్ల లోకనిందకు గురయ్యాడు. రాక్షస కులంలో పుట్టిన విభీషణుడు మనసును ధార్మిక చింతన వైపు మళ్లించడంతో లోకం అతన్ని మెచ్చుకుంది. అందుకే మనసును అదుపులో ఉంచుకోకపోతే జీవితం కష్టాల కడలి తరంగాల సంక్షోభితం అవుతుంది. మనసును అదుపులో ఉంచుకుంటే ఆనందాల నందనవనం సంక్షోభితమే అవుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.